Like, comment, and subscribe. Epson L8050 ప్రింటర్ని మనం అన్బాక్స్ చేయబోతున్నామండి. ఇదిగో అన్బాక్స్ చేయడానికి మనకు వాడు ప్రింటర్కి ఇచ్చే మెటీరియల్ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు, అండ్ దాంతోపాటు మనకి ఒక ఐడి కార్డ్ ట్రే అనేది ఇచ్చాడు, ఐడి కార్డ్ ప్రింటింగ్ ట్రే ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు అన్బాక్స్ చేద్దామండి. ఇలా మనకి లాక్స్ ఉంటాయి, ఈ లాక్స్ అన్ని రిమూవ్ చేయాలి. స్టిక్కర్ లాక్స్ ఇవి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం టచ్ చేయకూడదు. డోంట్ టచ్ దిస్. ఓకే, ఇది ఇంక్ అనేది. ఇప్పుడు మనం దీంట్లో ఇంక్స్ ఫిల్ చేసుకోవాలండి. ఇంక్స్ కూడా వాడు ఇచ్చాడు కంపెనీ వాడు. చూడండి, LM BK జస్ట్ మీరు దీన్ని టచ్ చేయకూడదు. దీన్ని మీరు డోంట్ టచ్ ఇట్. జస్ట్ దీన్ని ఫిల్ చేసుకున్న తర్వాత అన్నింగ్స్ కూడా మనం ఫిల్ చేసుకున్నాం. ఫిల్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని క్లోజ్ చేస్తే, ఇది కూడా ఎప్పటిలా క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు పవర్ కేబుల్ ఇచ్చాడు కదా, ఈ పవర్ కేబుల్తో మనం పవర్ని ప్రింటర్కి పవర్ ఇస్తామండి. జస్ట్ మనం ఒకసారి ప్రింటర్ని ఆన్ చేస్తాం అంతే. చూడండి, ఇలా వచ్చిన తర్వాత స్టార్ట్ బటన్ని ఒక 5 to 6 seconds అది బ్లింక్ అవుతుంది కదా, అప్పుడు మనం విడిచిపెట్టేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఒక 7 minutes పడుతుందండి. మొత్తం ఇంక్ అంతా కూడా మొత్తం తీసుకుంటుంది. తీసుకొని మనం ఏదైతే ఇంక్ ఫిల్ చేసామో దాని అంతటిని ప్రింటర్ లోపలికి తీసుకుంటుంది, హెడ్ లోపలికి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇలాగా ల్యాంప్ అనేది ఆటోమేటిక్గా స్టాండర్డ్ అయి ఉంటుంది మొత్తం ఇన్స్టాలేషన్ అయిన తర్వాత. అప్పుడు నెక్స్ట్ మనం పేపర్ ట్రే, ఇది బ్యాక్ ఉంటుంది కదా, దీన్ని పేపర్ ట్రే అంటే పేపర్ లోడెడ్ ట్రే అంటాం దీన్ని. దీంట్లో మనం పేపర్స్ని సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని మార్జిన్ అడ్జస్ట్ చేసుకుంటాం, దాన్ని క్లోజ్ చేసుకొని. ఇది పేపర్ అవుట్ ట్రే అంటే మనకి ప్రింట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఈ ట్రేలోకి వస్తుంది. పేపర్ ఇన్ ట్రే, పేపర్ అవుట్ ట్రే అండి ఇది. ఇప్పుడు దీనికి మనం నోజల్ చెక్కినిద్దాం. ఎలాగంటే చూడండి, ప్రింటర్ని ఆఫ్ చేస్తున్నాను. ప్రాపర్ షట్ డౌన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ప్రింటర్ ఆన్ చేసేటప్పుడు నార్మల్ ఆన్ చేస్తాం, ఆఫ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాపర్ షట్ డౌన్ చేసుకున్న తర్వాత ప్లగ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నోజల్ చెక్కిద్దాం మనం. ముందు స్టాప్ బటన్ హోల్డ్ చేసి తర్వాత స్టాప్ బటన్ పైన స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, అప్పుడు ఇలా బ్లింక్ అవుతుంది చూసావా వైఫై. చూసినప్పుడు లీవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా నోజల్ చెక్ అనేది వస్తుంది. చూడండి, పేపర్ ట్రే చూడండి, పేపర్ అనేది తీసుకుంది. పేపర్ తీసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. లైట్ ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అనేది వస్తుంది. ఇలా వచ్చింది చూసారా. మనకి ఇదే ఫస్ట్ ప్రింట్ కాబట్టి మనకి